దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ప్రేరణను బట్టి వచ్చిన సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు విలువైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందుతున్న మనము యోగ్యులుగా ఉన్నామో అయోగ్యులుగా పరీక్షిస్తున్నామో, మన ప్రవర్తన అంతటినీ సరిచేసుకునేది దేవుని యొక్క రొట్టె విరుపులో మన ప్రవర్తన అంతా సరిచేసుకోవాలి. ఎందుకు యొక్క ప్రభు యొక్క స్థితిని మనము తలంచుకోవాలి అని అంటే, దేవుడు నీ నా పాపముల కోసం, నీ నా దోషముల కోసం తాను సిలువలో చాలా మరణాతికరమైన స్థితిలో బలహీనుడై కృంగిపోయి నశించిపోయాడు. నశించిపోయిన గొర్రెల యొద్దకే దేవుడు వచ్చానని చెప్పాడు. నేటి దినాన్న బలలో పాలు పంపులు పొందుతున్న మనము సంఘముగా కూడుకున్నప్పుడు సంఘమంతా ఒకటే ప్రేరణలో ఉండాలని నా కోరిక. ఏ విధముగా ఉండాలంటే, మన సంఘమంతా మహిమ వస్త్రాలు ధరించుకునే రీతిగా దేవుడిచ్చే శ్రేష్టమైన సంఘముగా మనము తీర్చి ఒకే హృదయంతో మన జీవితాలు ఉండాలని నాకు చాలా కోరిక పుడుతూ ఉంటుంది. ఎందుకంటే సంఘాలలో దేవునికి ప్రాధాన్యత దొరకడం మానేసింది. దేవుడు ఏ సంఘంలో నన్ను ప్రత్యేకపరిచి వెతుక్కుంటారా, నా గురించి తెలియచేస్తారా, నేనంటే ఏంటో తెలియచేసి నా ప్రేమను తెలియచేస్తే వారున్నారా అని దేవుడు సంఘాలను ఎత్తుక్కునే పరిస్థితి అయిపోయింది. దేవుడు ఎందుకు తన యొక్క పాత్రను ఇచ్చాడంటే, మీరందరూ పవిత్రులై ఉండాలి, ఏమాత్రము అయోగ్యంగా మీ జీవితాలు ఉండకూడదు అని దేవుడు వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఎందుకు మనం ప్రభు బలను తీసుకుంటున్నాం? ప్రభు బలలో అంత ప్రత్యేకత ఏమిటి? ప్రభు బలలో ఉన్న ఉద్దేశాలేంటి? ప్రభు బలలో ఉన్న ఆ ఆధిక్యత ఏమిటి అని మనము ఆలోచన చేయకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కేవలం 1వ తారీఖున వచ్చేటప్పటికి మొదటి వారంలో మనము కూడుకొని దేవుని ఎలా అయినా స్తుతించాలి, గణపరచాలని చాలా ఆశలు పుడతాయి. కానీ దేవుడి యొక్క దినాన్న మీరు తీసుకుంటున్న రొట్టె విరుపు యోగ్యముగా మీ జీవితాలు నడుస్తున్నాయా? యోగ్యముగా మన ప్రవర్తన, మన మాట తీరు ఉందా? మన ప్రవర్తన అంతా సరిచేసుకుని దేవుని వైపు నడవగలుగుతున్నామా అనే ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి దేవుని ఎదుట నిలబడాలంటే చాలా కష్టపడాలి. ఒక వ్యక్తి దేవునితో మాట్లాడాలంటే చాలా కష్టపడాలి. ఒక వ్యక్తి సంఘములో విశ్వాసుడిగా నిలబడాలన్నా, దేవుని మాటలకు లోబడి సంఘములో వివరిస్తున్న మాటలకు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడనే విషయంలో మనం ప్రాధాన్యత ఇచ్చి తెలుసుకోవాలన్నా, ప్రాముఖ్యంగా మనము రొట్టె విరుపును తీసుకుంటున్నప్పుడు చాలా క్రమం కలిగి జీవించాలి. ఎంతమంది రాత్రికాల సమయంలో మీ పాపాలను పశ్చాత్తాపడి, ప్రభువా ఈ నెలంతటిలో నేను ఇంత ఘోర పాపాలు చేశానని చెప్పి రాత్రంతా ప్రార్థన చేయగలిగారు? ఎంతమంది కన్నీటితో మీ యొక్క సమస్యలను ఒప్పుకొని, తెలియక చేశాను ప్రభువా, రేపటి దినాన నీ పలులో నీ యొక్క బలలో పాలు పంపులు పొందుతున్నాను, నన్ను ఏ విషయంలోనూ ద్రోహిగా చూడొద్దు, ఏ విషయంలోనూ నన్ను అయోగ్యంగా చూడొద్దు, నేను యోగ్యుడి వలె నీ యొక్క బల్ల విషయంలో నేను పాలు పంపులు పొందాలి అని ఎంతమంది ప్రార్థన చేయగలిగాం? ఎప్పటికప్పుడు మనము సరిచేసుకునే విధానం మనలో పుడుతూ ఉండాలి. మానవుడిగా మనము ఎన్ని విషయాలైనా తప్పిపోతూ ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో మనం తప్పిపోకూడదు. దేవుడు మనకి ఏం నేర్పిస్తాడయ్య అంటే, ఆకలితో ఉన్నవారిని తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు మనం యోగ్యులుగా ఎందుకు బల్లారాధనలో పాలు పంపులు పొందాలి అంటే, దేవుడు అంతటి యోగ్యత ఎక్కడిచ్చాడంటే బాప్తీసం పొంది రక్షణలోనికి వచ్చిన వారికి ఇచ్చాడు. అందుకని దేవుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే, ఎవరికైతే మొట్టమొదటి నేను ఇదిగో ఈ బల్లని ఇవ్వబోతున్నానో అతడే నన్ను ఏం చేస్తున్నాడంటే అప్పగించబోతున్నాడని దేవుడు తెలియచేశాడు. అవునా కాదా? ఎంతమందికి తెలుసు?
మొట్టమొదటి ఎవరు యేసుక్రీస్తుని అప్పగించబోతున్నారో ఆ వ్యక్తికే దేవుడు ఏం చేశాడంటే మొదట ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు దేవుని బలలో పాలు పంపులు పొంది ఇంకా దేవుని అప్పగించే రీతిగా మన ప్రవర్తన ఉందేమో ఆలోచన చేయండి. మన జీవితం ఉందేమో ఆలోచన చేయండి. మనం యోగ్యులుగా అందులో చేతులు పెట్టాలంట. యోగ్యుల వలె చేతులు పెట్టాలంటే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్న మాట యోగ్యుడువా అయోగ్యుడువా ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. నీ జీవితం చాలా పరిపూర్ణమైంది. దేవుడు ఎందుకు బలలో మనం పాలు పంపులు పొంది పరిశుద్ధులుగా మార్చబడాలన్నాడంటే ఎబ్రీ పత్రిక 12:14 చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాట, ఎబ్రీ పత్రిక అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ చూసారా మాట్లాడుతున్న మాట, దేవుడు చెప్తున్న మాట ఈ అపోస్తలుడైన పౌలు ద్వారా. ఏం చెప్తున్నాడే అంటే అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానంతో ఉండాలి. బలలో పాలు పంపులు పొందుతున్న మనము అందరితో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. ఏ అంటే వాళ్ళందరూ అన్యులు, నువ్వు మాత్రం దేవుని బిడ్డవి. వాళ్ళ విషయాల్లో నీకు సమాధానం లేకపోవచ్చు, కానీ నీ విషయంలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. దేవుని విషయంలో వాక్యం చెప్తుంది, నువ్వు సమాధానమును రక్షణ కవచమును వెంటాడి పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనలో సమాధానం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యోగ్యుడిగా నా పాత్రలో నువ్వు చేతులు పెట్టాలంటే మొట్టమొదటిగా నీవు సమాధానము కలిగిన పరిశుద్ధతను వెంటాడాలి. ఈరోజు మనకి సమాధానం ఉందా? మన హృదయంలో సమాధానం ఉందా? మన ఆలోచనలో సమాధానం ఉందా? మన మాటలలో సమాధానం ఉందా? మన ప్రవర్తనలో సమాధానం ఉందా? మన విషయాలలో సమాధానం ఉందా? ఈరోజు ఏమి నెతుకుతున్నావు నువ్వు? ఈరోజు ఏమి నెతకగలుగుతున్నావు? యోగ్యులమై ఉండాలంటే మొట్టమొదటిగా మన జీవితాల్లో ఎవరు ఉండాలంటే అందరితో సమాధానం ఉండాలి. దేవుడు అదే చూస్తాడు. నువ్వు ఎవరితో సమాధాన పడుతున్నావు? నా కుమారుడికి నా కుమార్తెకి కోపం రాకుండా నేను ఎంతగా కంట్రోల్ చేస్తున్నవారు నా మాట వినట్లేదని దేవుడు బాధపడితే నీ వలన సమాధానమా? దేవునికి సమాధానం వస్తుందా? నీ వలన సమాధానం రాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించమంటున్నాడు. నువ్వు ఉండిపో అని అనట్లేదు, నువ్వు ప్రయత్నించడంలో ఏమంటాడంటే పరిశుద్ధత కలిగిన వాడే దేవుని చూస్తాడు అని చెప్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. పరిశుద్ధముగా ఉన్నవాడు మాత్రమే ప్రభుని చూస్తాడు. నువ్వు అయోగ్యముగా ఉండి దేవుని పాత్రలో చెయ్యి పెట్టినంత మాత్రాన నీకేమవుతుంది అంటే బలహీనం ఏర్పడుతుంది. నువ్వు అందరితో సమాధానం రావాలి. అతడు నిన్ను ద్వేషించేవాడే, కానీ నువ్వేం చేయాలంటే అతనితో నువ్వు ప్రేమించడం ప్రారంభించాలి. అతనితో సమాధాన పడడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పాత్రలో నువ్వు చేతులు పెడుతున్నావు గనుక ఆ పాత్ర ఎంత పవిత్రమైనదంటే ఆ పాత్రలో ఉన్న తీయదనం దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు చిందించిన రక్తమైనది గనుక అందులో నువ్వు చేతులు పెడుతున్నప్పుడు నీ యోగ్యమైన ప్రవర్తన ఎలా ఉందో సరిచూసుకుని ముందుకు నడవాలి. అర్థమవుతుందా? చేతులు పెడుతున్నామంటే కాదు. మీకు అందరికీ నేను ఒకటి చెప్తాను, మీకు అనుకూలంగా బోధిస్తానని ఎప్పుడు అనుకోవద్దు. మీకు నచ్చినట్టు బోధిస్తానని ఎప్పుడు అనుకోవద్దు. మీ మనస్సులను ఏ రీతిగా ఉన్నాయో తెలియపరచడమే దేవుని యొక్క వాక్యం. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియపరచడమే మీ యొక్క జీవిత రహస్యాలు. అందుకనే మనం అందరితో ఎలా ఉండాలి అంటే సమాధానమును వెంటాడుతూ ముందుకు నడవాలి. అప్పుడే మన జీవితాల్లో పరిశుద్ధత అనేది ఏర్పడడం ప్రారంభించబడుతుంది. పరిశుద్ధత అనేది ఏర్పరచడం ప్రారంభించబడుతూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క కీర్తనకారుడు కూడా అంటాడు 51వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వచనం 11వ వచనం అనుకోండి, చూడండి అమ్మా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని చెప్తున్నాడు. చూడండి, అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నుంచి నన్ను తొలగించొద్దు, నీ పరిశుద్ధత నా నుండి తీసివేయొద్దు అని చెప్తున్నాడు.
అంటే మనం ఏం చేయాలంటే, ఆనాటి కాలంలోనే కీర్తనకారుడు దేవునికి ఎందుకు హృదయానుసారుడిగా మార్చబడ్డాడంటే, తన యొక్క ఉద్దేశములన్నీ దేవుని కొరకు ఆశపడుతూ బ్రతుకుతున్నాడు. తన ప్రవర్తనంతా దేవునికి ఇష్టపూర్వకంగా మార్చుకొని బ్రతుకుతున్నాడు. తన ఉద్దేశాలని దేవుని ఇష్టపూర్వకంగా నడిపించబడాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు బల్లలో పాలు పంపులు పొందుతున్న మనము నేర్చుకునే విధానంలో ఎలా ఉన్నామో, యేసుక్రీస్తు ఎలాంటి పరిస్థితిని అనుభవించాడో యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సంఘంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి వారు కనబడతారు, వాళ్ళందరినీ దేవుడు ఎలా ప్రేమించి వెళ్ళాడు. 13 మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించిన గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని, తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చినని, దేవుని వద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటి పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుతూ తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచడం మొదలుపెట్టెను. అర్థమవుతుందా? దేవునిని అప్పగిస్తాడని తెలిసినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవునిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. సంఘములో అందరూ ఒకటే రీతిగా ఉంటారని మనం అనుకోకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవర్తన కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. అందరూ రక్షణలోనికి రావాలని సేవకుడు ఎంతో తాపత్రయపడుతుంటే మన హృదయాలన్నీ ఒక్కటిలా ఉండవు. అర్థమవుతుందా? బాగా నాకు నమ్మేది ఏంటంటే, దేవుని దగ్గర మనమందరము ఏకహృదయంతో ఆరాధన చేస్తే గనక పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన మందిరాల్లో కుమ్మరించబడతాడు. ఆమేన్. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయండి. మన హృదయాలన్నీ ఒకటే రీతిగా ఇక్కడ ఆరాధన చేయగలిగితే గనక తప్పకుండా నేను చెప్తున్నాను, రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆరాధనలో తన ఆత్మతో మనల్ని నింపుతాడు. మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలంటే మన హృదయాలన్నీ ఒకటే స్థితిలో ఉండాలి. సేవకుడు ఎలా మీ ప్రేమను కోరుకుంటాడో, సేవకుడు మీ బాగు ఎలా కోరుకుంటాడో, సంఘం విషయంలో కూడా ప్రతి వ్యక్తి జీవితం కొరకు మీరేం చేయాలంటే అదే ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం. సంఘం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సంఘం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. సంఘం కోసం ప్రార్థన చేసే మీరు సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? సంఘములో ఉన్న బిడ్డలకు ఏ సమస్య వస్తుందో మీరు నాతో చెప్పుకుంటారు, కానీ సంఘస్థులందరూ మీకు తెలియపరచుకోలేరు. అందుకనే అయ్యా, నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి ఏ సమస్య రాకూడదు, ఏ బలహీనతలు రాకూడదు, ఏ వ్యాధులు రాకూడదు, ఏ త్రొట్టెల పాటు సంఘములో ఉన్న ఏ వ్యక్తికి రాకూడదని మీరు ఏం చేయాలంటే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? సంఘములో ఉన్న భారం నడిపించవలసిన బాధ్యత సేవకుడిదైతే సంఘములో ఉన్న ప్రతి విషయం గురించి ప్రార్థన చేయవలసింది విశ్వాసులైన మీరే. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఎందుకు తన్ను తాను తగ్గించుకుని వారిని ప్రేమిస్తున్నాడంటే, వారికున్న ప్రవర్తన అంతటిని నేను తగ్గించుకుని ఏ రీతిగా ఉన్నానో అదే తగ్గింపు కలిగిన హృదయంతో నా బిడ్డలు కూడా నడవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడున్న అందరి హృదయాలు ఎరిగి అపవాది చేత నింపబడిన వ్యక్తి కూడా ఉన్నాడు, తన కాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కడిగి తువాలతో తుడుస్తున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేయవలసిన విధానంలో ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుని యొక్క విధానంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని యొక్క చిత్తములో ఎలా ఉన్నావు, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నావు, ఏ యోగ్యత కలిగిన వాడికి ఈరోజు నువ్వు దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందడానికి వచ్చావో నీ జీవితాన్ని సరిచేసుకోండి. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అమూల్యమైనదై ఉన్నది. ఆయన కృప ఎంతో బహు విస్తారమై ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు నేను దేవుణ్ణి విడిచిపెట్టి ఆలోచన మనలోనికి రాకూడదు. నిన్ను నన్ను బాధపరిచే తలంపులు మనకి రాకూడదు.
దేవునిని గాయపరిచే ఆలోచనలు మనలోనికి రాకూడదు. ఎందుకో తెలుసా, ఈరోజు ఎలా అయిపోయిందంటే చూడండి, లేవియకాండం చూడండి, లేవికాండం 20:23 చూడండి. ఎందుకు మనం బలలో పాలు పంపులు పొందుతున్నామో దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. 20:23 చూడండి. నేను మీ వద్ద నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు అక్కడ? మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన అన్యజనుల ఆచారములను మీరేం చేయాలి? నడుచుకోకూడదు. మీరు యోగ్యముగా ఈరోజు బల్లలో పాలు పంపులు పొందుతున్నారంటే అన్యజనులు ఎలా నడుస్తున్నారు, క్రైస్తవుడిగా నువ్వెలా నడుస్తున్నావు అని ఆలోచన చేయండి. ఈరోజు అన్య ప్రాంతాలకి మనం పరుగులు పెట్టలేదా? ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామయ్యా అంటే విజయవాడ కొండకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ దేవుడు ఉన్నాడా? నీకు చెప్పాడు దేవుడు ఉన్నాడని. అక్కడికి వెళ్తావు, కొబ్బరికాయలు కొడతావు, అక్కడికి వెళ్తావు, కొవ్వొత్తులు తీస్తావు, అక్కడికి వెళ్తావు, మోకాళ్ళ మీద నడుస్తావు. ఏముందిరా అంటే అక్కడ గుండె అప్పగించండి. నీకు గుండె కావాలి, తలకాయ ఈ దేవుడికి కావాలి. ఇవ్వగలుగుతావా? దేవుడు అడుగుతున్నాడు, తలకాయ, తల వెంట్రుకలు వద్దురా, నీకు మళ్ళీ ఇచ్చేస్తాను నేను, నీ మెడకాయ కావాలి ఇవ్వరా అంటే ఇస్తావా? నువ్వు మొక్కుకోగలుగుతావా నీ మెడకాయ ఇస్తానని? మొక్కుకోలేవు. ఎందుకని? తల మళ్ళా వచ్చేది కదా 2-3 నెలలకి. అందుకని దాన్ని ఏం చేస్తావంటే దేవునికి ఇస్తావు. 2 చేతులు ఇచ్చే నా కోసం అంటే ఇవ్వగలుగుతావా? దేవుడేమన్నాడు? నీ కన్ను సరిగ్గా లేకపోతే కన్ను తీసేసుకో, ఓ చెయ్యి సరిగ్గా పని చేయకపోతే ఆ చెయ్యిని తీసేసుకో, నరికేసుకో, నీ కాలు సరిగ్గా లేకపోతే దాన్ని నరికేసుకో అన్నాడు. అది చెయ్యవు, కానీ నీ తల వెంట్రుకలు మాత్రం దేవునికి కావాలంట. ఎక్కడికి వెళ్తున్నారంటే విజయవాడ వెళ్తున్నాను. ఎందుకురా అంటే ఈరోజు తిరణాలకు కాదు దేవుడు ఉండవలసింది, ఈ అన్ని ఆచారాలను విడిచిపెట్టేమని చెప్తుంది వాక్యం. ఎక్కడికి వెళ్తున్నావు? గౌరీపట్నానికి వెళ్తున్నావు. ఎక్కడికంటే అక్కడ బొమ్మలు చక్కగా ఉంటాయి, కొబ్బరికాయలు గట్టిగా కొడతారు, అక్కడికి నేను వెళ్ళి కొడతానంటే ఎంతమంది ఈరోజు అలా చేసేవాళ్ళు. అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే అక్కడ చూడండి, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. 6 వట్టి క్రియలన్నీ చేసి గనుక నేను వారి యందు ఏం చేస్తున్నాడంట? అసహ్యపడుతున్నాడంట. తాడి కట్టేటప్పుడు ఒక మాట అంటారు చర్చిలో, ఏమంటారంటే భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తున్నారంట? మంగళసూత్రాన్ని కట్టొచ్చా? మంగళసూత్రం క్రైస్తవులు చెప్పాలి. కట్టొచ్చా మంగళసూత్రం? జరిగిపోయిన దాని గురించి నేను అన్నాం, మీరు తెలుసుకోలేదు కాబట్టి విడిచిపెట్టేస్తారు. కట్టొచ్చా మంగళసూత్రం? అక్కడ ఏం పలుకుతున్నాడు సేవకుడు? భారతదేశ సాంప్రదాయ ప్రకారం అంట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అన్య సాంప్రదాయాలను చెయ్యొద్దు, అలాంటి వారు నాకు ఎలాంటి వాళ్ళు అన్నాడు? అసహ్యులు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? భారతదేశ సాంప్రదాయాన్ని తీసుకొస్తే నువ్వు దానిలో దేవుణ్ణి మడిచిపోయి దాంతో పాటు పరుగులు పెడతావా? దేవుని వాక్యం చెప్తుంది చూడండి, 5వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్త. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. నువ్వు యోగ్యుడిగా దేవుని పాత్రలో పాలు పంపులు పొందాలంటే నీ ప్రవర్తన ఇలా సరి చేసుకోమని దేవుని చెప్తున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. సరే, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒడ్డు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, ఆయన అది పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగానైనను నలుపుగానైనను చెయ్యలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి ముంచినది ఎక్కడి నుంచి పుడుతుందంట? దుష్టుని నుంచి పుడుతుందంట. ఈరోజు పాలు పంపులు పొందుతున్న నీవు నీ మాట ఎలా ఉందో చూసుకోండి. మంగళసూత్రం ఎందుకు కడతారంటే వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు మంగళసూత్రం భార్య అట్టుకెళ్ళి భర్తకి ఇచ్చేయడానికి. అర్థమవుతుందా? నువ్వు కట్టిన తాడు నాకు వద్దురా, ఇదిగో అని తీసుకుని విడాకుల పత్రం రాయడానికి. కానీ దేవుని యొక్క బిడ్డలకు ఎలా ఉండాలంటే నీ నాలుక నుంచి వచ్చే మాట అవునంటే అవును,
కాదంటే కాదు. అంతకు ముందు ఏదైనా వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుని నుంచి. దుష్టుడెవడో? సాతాను. సాతాను నుంచి వచ్చిన మాట అది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే ఉండే రీతిగానే నీ యొక్క దేవుని యొక్క పాత్రలను నువ్వు చేతులు పెట్టాలి. అర్థమవుతుందా? అయోగ్యంగా మనం చేతులు పెడితే నీ మాట అబద్ధాలతో నిండిపోతే దానికి ఫలితం ఉండదు. నువ్వు ఎలా కలిగి జీవిస్తున్నావు అంటే దుష్టిని ప్రేరణతో కలిగి జీవిస్తున్నావు గనుక నువ్వు అన్య సాంప్రదాయాలు కలిగి జీవిస్తున్నావు. అందుకనే భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనం ముందుకు వెళ్ళకూడదు. మీరు అనుకోవచ్చు, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, మేము చూస్తాం ఎలా చేసుకుంటావని. అవునా? అర్థమవుతుందా? యేసునామములో నేను చేసుకోను గాక. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయండి. గొప్ప తలంతులు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఒక ఆలోచన చేయాలి. అన్య సాంప్రదాయాల ప్రకారం మనం ఉండకూడదు. ఈ లోకంలో మనము దేవుని బలలో పాలు పంపులు పొందుతున్నాం గనుక. నువ్వు కూర్చో. చూడండి 27వ వచనం 37వ వచనంలో అంటున్నమాట, నీవు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దిష్టు నుండి పుట్టినది. ఈరోజు నువ్వు బలలో పాలు పంపులు పొందుతున్న నీ మాట ఎలా ఉందో జాగ్రత్త. నీ మాట అవునంటే అవునులా ఉందా, కాదంటే కాదులా ఉందా, లేకపోతే అబద్ధాలతో నీ యొక్క స్టోరీ నడుస్తుందేమో ఆలోచన చేయి. యోగ్యముగా నువ్వు ఉండాలంటే మొట్టమొదటి ప్రాధాన్యత నీ మాట ఎలా ఉందో ఆలోచన చేయి. ఎవరో ఏదో చెప్పారు, ఆచారాల ప్రకారం తాడు కట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తే అది నీ బుద్ధిపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నావు. ఈరోజు నువ్వు తెలియకుండా ఎంత నడిచినా పర్వాలేదు, తెలిసిన వ్యక్తివి. క్రైస్తవుడికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అబ్రహాం ఏం చెప్పాడు తన యొక్క కోడల కోసం? ఈ యోగ్యం ఎవరి దాంట్లో ఉంటుందో, తన ప్రవర్తన ఈ రీతిగా ఎవరి దగ్గర అయితే ఉందో, నీకు మాత్రమే కాదు, నీళ్లు ఎవరైతే నీ ఒంటెలకి ఇచ్చారో ఆ అమ్మాయిని పట్టుకుని వచ్చేమన్నాడా లేదా? అర్థమవుతుందా? నోరు తెరవక ముందే నీకు సహాయం చేస్తానని ఎవరైనా వస్తే ఆమె నా ఇంటి కోడలు, అదే నీకు చూచిన పట్టుకుని వచ్చే అన్నాడా లేదా? అర్థమవుతుందా? ఏమన్నా ఇస్సాకు రెబ్కా దగ్గరికి వెళ్ళి 3 పేటల తాడేమన్నా కట్టాడా? 3 ముళ్ళు ఏమన్నా వేసాడా? వెళ్ళి లాబానుతో ఎవరితో మాట్లాడాడు అమ్మా? పెనియేలుతో మాట్లాడాడు. బెతీయేలు కుమార్తెతో మాట్లాడాడు. చూడండి అక్కడ లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో అమ్మ 51వ వచనం చూడనా, ఇదిగో రిబ్కాని ఎదుట ఉన్నది 24, 51. ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానునికి కుమారుని భార్యగా అడుగునుగాకని ఉత్తరం ఇచ్చిన. ఏమన్నా ఒప్పందం, ఏమన్నా సాంప్రదాయాలు జరిగినాయి? అక్కడ జరిగినాయా? ఇస్సాకు వచ్చి తాడు కట్టడానికి దేవుడు ఏర్పాటు చేస్తే అప్పుడే ఏర్పాటు చేస్తాడు కదా. కానీ దేవుడు ఏర్పాటు చేయలేంది ఎలా అంట? భారతదేశ సాంప్రదాయ ప్రకారం మన పెద్ద ఈవెంట్ జరిగింది ఒక ఆవిడది. ఆయన ఏమన్నాడంటే, మంచి ప్రవక్త, లేకపోతే పిలువబడుతున్న గొప్ప సేవకుడు ఏమన్నాడంటే, బైబిల్ చేతులు పెట్టుకుని భారతదేశ సాంప్రదాయ ప్రకారం తాడి కట్టిస్తున్నాను. ఏం కట్టిస్తున్నాడంట? తాడి కట్టిస్తున్నాడంట. భారతదేశ ప్రకారం అన్నాడు. మరి దేవుని చిత్తంలో, దేవుని చిత్తం ఏది? మరి అక్కడ దేవుని చిత్తంలో యోగ్యంగా బలలు ఇస్తున్నాం అనేక మందికి, ఆ చేతులతో అనేక మందిని దీవిస్తున్నాం. మరి యోగ్యత ఏది? దేవుడు కనబడుతున్నాడు అక్కడంటే కనబడట్లేదు. ఈరోజు మనము సంఘముగా కూడుకొని ఏమి నేర్చుకోవాలంటే దేవునికి ఇష్టమైనవి నేర్చుకోవడం మనం ప్రారంభించాలి. దేవుడు ఏ యోగ్యతతో పాలు పంపులు పొందమంటున్నాడో ఆ స్థితిని మనము తెలుసుకొని నడవాలి. ఆ ప్రవర్తన కలిగి మన జీవితాన్ని ముందుకు నడిపించడం ప్రారంభించాలి. ఎవడో ఏదో చెప్పాడని కాదు, వాక్యములో నువ్వు నేను ఏం నేర్చుకుంటున్నామో, సంఘానికి సేవకుడు ఏమి నేర్పిస్తున్నాడో అది నిజమో కాదని చెప్పి వాక్యములో తీసి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, నీ మాట అవునంటే అవునని, కాదంటే కాదని ఉండాలి. అంతకు మించి నీలో ఏదైనా కలుగుతుందంటే ఈ పాత్రలు నువ్వు ఎలా చేతులు పెడుతున్నావో నీకు అర్థమైపోద్ది.
అర్థమవుతుందా? ఈ పాత్రలో నువ్వు ఎలా చేతులు పెడుతున్నావో, దుష్టుని నుంచి వస్తున్న మాటలు నీలో నుంచి కలుగుతున్నావు గనుక నీ మాటే 2 నాలుకలుగా అయిపోయింది గనుక నీ మాట ఎలా ఉందంటే 2 నాలుకలది అయిపోయింది. అంటే దుష్టుని నుంచి కూడా నీ మాటలు ఏమవుతున్నాయి అంటే వస్తున్నాయి. అర్థమవుతుందా? నువ్వు యోగ్యుడిగా తీసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బల్లలో ఎందుకు మనం యోగ్యులుగా ఉండాలంటే దేవుడు శిష్యుల పాదాలు కడగడానికి, అంటే వారిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా సమాధానం అందరితో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మనకు అందరికీ సమాధానం ఉందా? మన జీవితాల్లో సమాధానం ఉందా? నేను బాగా ఇష్టపడేది ఏంటో తెలుసా? శత్రువు మనసులోని స్థానం సంపాదించాలని కోరిక నాకు. అర్థమవుతుందా? నన్ను ద్వేషించే వారి దగ్గరికి వెళ్ళే నా స్థానాన్ని ఏం చేయాలంటే నేను ఇది అని వారికి తెలియచేయాలి. ఇది అంటే దేవుని బిడ్డను అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తికి తెలియపరచాలి. చాలా ద్వేషం ఉంది, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది, తనలో మనల్ని దూషించే స్థానం ఉంది. అయితే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే తనని మార్చేసే విధముగా మన ప్రవర్తన ఉండాలి. అందుకని అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానము కలిగి జీవించాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే మనల్ని ఎలా అయితే దేవుని యొక్క విషయంలో యేసుక్రీస్తు వారు అందరి దగ్గరికి వెళ్ళి తన పాదాలు కడుగుతున్నాడంటే ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మూడవదిగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే రీతిగా ఉండాలి. బల్లలో పాలు పంపులు పొందుతున్న నువ్వు నేను కూడా ఈరోజు ఈ 3 ప్రవర్తనలు మనలో ఉన్నాయో లేదో సరిచేసుకోండి. ఈరోజు మన ప్రవర్తన సరిచేసుకోండి. దేవుడు నీతోనూ నాతోనూ స్పష్టముగా గుండెలకు తగినట్లుగా మాట్లాడతాడంటే అది కేవలం దేవుడు నీ యందు ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ ప్రేమను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమనే ఎంతసేపు మనం పొందుకున్నాం, కానీ దేవుడు కూడా నీ ప్రేమను ఇష్టపడతాడు. ఆయన ప్రేమలో ఎంత తీయదనం ఉందో నీ ప్రేమను కూడా అంతే తీయదనముగా తనను సంపాదించుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ 3 కార్యాల్లో నువ్వు ఏ దానిలో లోటైపోయి ఉన్నావో ఆలోచించు. సమాధానం లేకుండా ఉన్నా నువ్వు అయోగ్యుడివే. అందరితో ప్రేమ కలిగి లేకపోయినా నువ్వు అయోగ్యుడివే. ఇదిగో మూడవదిగా నీ 2 నాలుకలు కలిగి నాలుక ఉంటే గనక అది దుష్టుని నుంచి పుడుతున్నదే. నీ నాలుకలో ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అనే ఉద్దేశాలు నీ జీవితంలో ఉండాలి. దేవుడు ఎందుకు మనతో మాట్లాడతాడయ్యా అంటే నువ్వు ఇష్టమైన ప్రియుడు గనుక. నా ప్రియుడు నాకు ఇష్టమైన వాడని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియుడికి నేను ఇష్టములా ఉండాలి అని చెప్పి నీ జీవితం కూడా ఉండాలి. అర్థమవుతుందా? నా ప్రియుడు నన్ను చూస్తున్నాడు ఆకాశం నుంచి. నా ప్రవర్తన అంతా సరిచేసుకుంటూ దేవుని కొరకు ప్రాకులాడుతూ నా ప్రవర్తన అంతా ముందుకు నడిపిస్తూ ఉండాలి. చూడండి 2 పేతురు 2:21 చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తాము కప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలికి ఉండటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడుగుబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళీ కొనినట్లుగా అను నిజమైన సామెత చప్పున వీరికి సంభవించును. ఎవరంటే వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విని చక్కగా చాలా విలువగా దేవుడు మాట్లాడాడు. నా ప్రవర్తన సరిచేసుకోవాలి, నేను బాగుగా నా గుర్తును తెలుసుకోవాలి, నా ప్రవర్తన అంతా సరిగా నడవాలి, నా పరిస్థితి అంతా సరిగా నడవాలి, నా ఉద్దేశములన్నీ సరిగా నడవాలి అని తెలిసి దేవుని మందిరంలో కఠినముగా తీర్పు తీర్చుకొని మరలా పక్కకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళ బుద్ధి కుక్క తినినట్లుగానే మరలా దేవుణ్ణి ఏం చేస్తారంటే మర్చిపోతారు. అర్థమవుతుందా? ఏం చేస్తారంట? మరలా పక్కకు వెళ్ళి వాళ్ళు ఏమవుతారంటే మరిచిపోతారు. అలాంటి మరిచిపోయే వాళ్ళు ఎవరంటే దేవునికి అసహ్యులు, దేవునికి ఇష్టమైన బిడ్డలు కాదు. ఈరోజు సంఘంలో మిమ్మల్ని ఎందుకు ఇంత కట్టుదిట్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే దేవునికి ఇష్టమైన బిడ్డల్ని ఖండించి బుద్ధి చెప్పి తన యొద్దకు తీసుకుంటాడంట. తనకిష్టమైన బిడ్డల్ని దేవుడు ఎలా చేరదీస్తాడంటే ప్రేమించి, ఎంతగానో ప్రేమించి దగ్గరికి తీసుకోవాలనుకున్నప్పుడు మాట విన్నప్పుడు రెండేసి ముందుకు నడిపిస్తాడంట. ఎందుకని?
మీరు అంత ఇష్టమైన బిడ్డలు కనుక, దేవుడు ప్రేమ చూపిస్తే మాట వినట్లేదు కనుక కర్ర పట్టుకుని వచ్చి నడవరా ప్రార్థనకి అని చెప్పి తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రవర్తన యోగ్యముగా ఉండాలి. బల్లలో పాలు పంపులు పొందుతున్నామంటే మన ప్రవర్తన తిరిగి మరిచిపోయే రీతిగా ఉండకూడదు. తిరిగి ఆలోచన చేసే విధానం మనలో ఉండకూడదు. అయ్యో పాపాలను విడిచిపెట్టేయమని ప్రభు బలలో నేను ఆలోచన చేశాను, శాపాలతో నేను ఉండకూడదు, శాపాల నోటి మాటలు నా ఉండకూడదు అని చెప్పి నేను ప్రభు బలలో ఆలోచన చేసి యోగ్యముగా నేను ఆ బల్లను పొందుకున్నాను. ఆ బల్లలో ఈరోజు మరిచిపోయి మరలా ఈ రోజున అడుగు పెట్టాను అని మీరు ఆలోచన చేస్తే ఫలితం ఉండదు. ఎప్పటికప్పుడు మీరు ఎలా ఉండాలంటే, ఈ నెలలో నేను ప్రభు బల పాలు పంపులు పొందాను, ఈ బల్లలో పాలు పంపులు పొందుతున్న నేను ఏ రీతిగా నడుస్తున్నాను, ఏ క్రమం కలిగి నడుస్తున్నాను, ఈ ప్రభు బలలో పాలు పంపులను పొందిన నా జీవితం ఏ రీతిగా ముందుకు వెళ్తుంది అని ఆలోచన తప్పకుండా జరగాలి. 4వదిగా వాక్యాన్ని విడిచిపెట్టేసి మరలా నెలకి వచ్చి ఇలా పాలు పంపులు పొంది ఇదిగో యోగ్య ప్రవర్తన కలిగిన వారిగా, యోగ్యము కలిగిన వారిగా తీసేసుకుంటే లాభం లేదు. కానీ ఈ 4 కార్యాలు మీ జీవితంలో ఉన్నాయో లేదో ఆలోచన చేయండి. ప్రతిరోజు నిన్ను నువ్వు పరీక్షించుకొని ముందుకు నడవాలి. ఎందుకంటే పరీక్ష లేకుండా ప్రవక్త అని పిలువబడలేదు, పరీక్ష లేకుండా అపోస్తలుడని ఎవరు పిలువబడలేదు. ప్రతి ఒక్కరికి పరీక్షించబడ్డాయి. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడాలంటే నీకు కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలలో నువ్వేం చేయాలంటే దేవుని మీద భారము వేసి, దేవుడు ఏదైనా చేయగల శక్తివంతుడని ఆ పరీక్షను దేవుని మీద పెట్టి నువ్వేం చేయాలంటే నడవడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే అన్యజనులు చేసినట్లుగా మనం ఏం చేయాలంటే ఏదో వచ్చాము వెళ్ళిపోయామన్నట్లుగా ఉండకూడదు. కానీ మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను వెంటాడుతూ పరుగులు పెట్టాలి. పరిశుద్ధ వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు నడవాలి. పరిశుద్ధ తలంపులను కలిగి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. పరిశుద్ధ మాటలను కలిగి మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉండాలి. ఎంతకాలం వాక్యం వింటే మన జీవితాలు బాగుపడితే ఆలోచన చేయాలి. ఏమండి, పరిశుద్ధత అంటే చాలా కష్టం, పొందుకోవడం చాలా ఈజీ అని అనుకుంటాం, ప్రవర్తన సరిచేసుకోవడం చాలా ఈజీ అని అనుకుంటాం. దేవుడు చెప్తున్న మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఏం చేయమన్నాడు? మీరును పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణులై ఉండాలంటే దేవునితో మనము సమానముగా ఉండమని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన పరిపూర్ణుడైతే మీరును పరిపూర్ణులై ఉండమంటున్నాడు. అంటే ఆయన ఏదైతే చేశాడో తండ్రి చిత్తంలో ఆ కార్యాలన్నీ మీరేం చేయాలంటే అదే విధముగా మీరు కూడా కలిసి నడవాలని చెప్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన విషయం ఎలా ఉందో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు 2 కొరింథీలు మనం చదివిన వాక్యంలోను 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుని యొక్క విధానము మన యొక్క విషయాలు తెలియజేస్తున్నాడు. నీకు నష్టాన్ని తెచ్చుకోవడానికి ఈ పని చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. నీకు ఇబ్బందిని తెచ్చుకోవడానికి ఈ పాత్రలో చేయపెట్టొద్దని చెప్తుంది. నేను ఎందుకు మీకు తెలియచేస్తూ మీకు విధానాన్ని నేర్పిస్తున్నానంటే తెలియక చాలామంది అయోగ్యంగా ఈ పాత్రలో చేతులు పెట్టేస్తున్నారు. దేవుని విలువైన రక్తం ఏంటో, దేవుని విలువైన రొట్టె ఏంటో, అని శరీరం ఏంటో తెలియకుండా ఎవరి మడితే వారు వెళ్ళి నోటితో అప్పుడే తప్పుడు మాటలు మాట్లాడతారు, వెళ్ళి బల్లారాధనలో పాలు పంపులు పొందేస్తారు. ఇవన్నీ మన సంఘానికి సరిపోదు. మన సంఘంలో దేవుడు అప్పగించింది ఏంటంటే వాక్యము నేనై ఉన్నానన్నాడు. ఆ వాక్యము ప్రజల్లోనికి తీసుకెళ్ళన్నాడు. అర్థమవుతుందా? మీకు నచ్చినట్లుగా వాక్యం ప్రకటించబడదు. ఒకవేళ మీ మనసులో నొచ్చుకుంటే బాధపడద్దు. దేవుడు నిన్ను ప్రియముగా పిలుచుకుంటున్నాడు.
నువ్వు ప్రవర్తన సరిలేదని దేవుడు నిన్ను దగ్గరికి తెచ్చుకోవడానికి నువ్వు అందులో ఉండొద్దు. నీ మాటలు ఎలా ఉన్నాయి సరిచేసుకో. అన్యజనుల వలె నీ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో సరిచేసుకో. ఏ విధానాన్ని బట్టైనా అన్యజనుల వలె నడవద్దు. నువ్వు అందరితోనూ సమాధానం వెంటాడి పరిశుద్ధత కలిగి జీవించడానికి పరుగులు పెట్టు. ఎందుకంటే ఘోరాతి ఘోరమైన శిక్ష దేని నుండి తెలియక వెళ్ళే వాళ్ళకి ఉంటుంది, తెలిసి నీ మీదకి వస్తుందంటే జాగ్రత్త అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దెయ్యముల బాధలోనిది ఈ యొక్క దేవుని పాత్రలోనిది చేతులు పెట్టడానికి మనము అర్హులము కాదు. ఈ దెయ్యముల బాధ గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనము. అవి సూచనలను చేయునట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాయి. దెయ్యముల పాత్రలో మీరు దెయ్యముల పాత్రలో చేతులు పెట్టి దేవుని పాత్రలో చేతులు ఎందుకు పెట్టొద్దు అన్నాడంటే, ఈ దెయ్యములు చేసే కార్యాలు ఏంటో తెలుసా? దేవుని మీదకే తిరుగుబాటు చేస్తున్నాయంట. ఈ దెయ్యములు ఏం చేస్తున్నాయంటే దేవుని మీదకి యుద్ధాలను పురికొల్పుతున్నాయంట. దేవుని మీదనే జాడించి, దేవునినే తిరగబాటు చేసి, దేవుని మీద ఖండ్రించి దేవుని మీదకి వెళ్ళాలని చూస్తున్నాయంట. అందుకని దేవుడు చెప్తున్నాడు, దెయ్యముల పాత్రలో చేతులు పెట్టి మీరు దేవుని పాత్రలో చేతులు పెట్టొద్దు. ఆ పాత్రలో ఉన్న మీరు ఈ పాత్రలో అయోగ్యంగా ఏ మాత్రము పొందుకోవద్దు. ఇవి ఎలాంటి దెయ్యాలంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తే అంత్యకాలంలోనంట. అంత్యకాలంలో ఎక్కడ చేస్తున్నాయి అంటే దేవుని మీదకి అనేక మంది రాజులను పోగు చేస్తున్నాయంట, అనేక మంది అధికారులను పోగు చేస్తున్నాయంట, అనేక మంది జీవితాలను పోగు చేసి దేవుని మీదకే తిరుగుబాటు చేయడానికి యుద్ధాన్ని ఏర్పాటు చేస్తున్నాయంట. అది ఎప్పుడు జరుగుతుంది యుద్ధం అంటే అంత్యకాలంలో 3వ ప్రపంచ యుద్ధముగా దాన్ని లెక్కించడం ప్రారంభించవచ్చు. అర్థమవుతుందా? ఆ ప్రపంచ యుద్ధమే అది అవ్వండొచ్చు. ఎందుకంటే ఆ యుద్ధంలో చనిపోయిన వారు ఎంతమంది అంటే 7 నెలలు పడుతుందంట వాళ్ళందరూ వాళ్ళని పూడవడానికి. వాళ్ళు ఆ కట్టెలంట, ఆ యుద్ధంలో జరిగిన కట్టెలన్నీ కాల్చుకోవడానికి 7 సంవత్సరాలు కాల్చుకోగలుగుతారంట ఆ కట్టెలు. అంత పెద్ద యుద్ధం అంటది. అలాంటి యుద్ధానికి ఎలా ఏర్పాటు చేస్తున్నాయంటే దెయ్యాలంట దేవుని మీదకి ఏర్పాటు చేస్తున్నాయంట. ఈరోజు నీ మనసును మార్చేసేది ఏంటో తెలుసా? నీ స్థితిని మార్చేసేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని మార్చేసేది ఏంటో తెలుసా? నీలో బలహీనతలను తీసుకొచ్చేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలను దూరపరిచి తనకు తానుగా దేవునికి విరోధముగా రేపుతున్న ఈ దెయ్యాల అనుచరులే. అర్థమవుతుందా? నీలో కలిగించున్నది ఆలోచన విధానం క్రమం లేకుండా చేసేది, దేవుని యోగ్యమైన పాత్రలో చేతులు పెట్టకుండా చేసేది, అపవిత్రమైన చేతులు పెట్టి మనం ఈ పాత్రలుగా మిగిలిపోయేది ఏదంటే ఈ దెయ్యముల పాత్రలో మనం చేతులు పెట్టి నడుస్తున్నాం కనుక నీ నోట అబద్ధములు వస్తున్నాయి, నీ నోట అన్యాచారాలు వస్తున్నాయి, నీ నోటంట అందరినీ ప్రేమించలేని పరిస్థితి కనబడుతుంది, అందరినీ సమాధానంతో నడవగలిగిన ఆలోచన నీలోనికి రావట్లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దెయ్యములో నుంచి వస్తున్నాయి. ఈ దెయ్యములు దేవుని మీదకి తిరుగుబాటు తీసుకొస్తున్నాయి. ఈరోజు ఆలోచన చేయండి, మన యొక్క జీవితంలో ఏ రీతిగా ఉంది, మన ఆలోచన, మన ప్రవర్తన ఎలా ఉంది, ఈ రీతిగా మనం దెయ్యముల పాత్రలోని చేతులు పెడుతున్నామా, లేకపోతే దేవుని పాత్రలో మనం చేతులు పెడుతున్నామా? ఈ రెండు గురి చేసుకుని బ్రతకవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ నేటి దినాన్న దేవుడు మనకి తెలియచేస్తున్నది ఒకటే, మొట్టమొదటి నువ్వు అందరితో సమాధానం కలిగి ఈ యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాలు పంపులు పొందాలి. రెండవదిగా యేసు ప్రేమించినట్లుగా అందరినీ నువ్వు ప్రేమించి దేవుని చిత్తంలో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. మూడవదిగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకంటే ఎక్కువగా వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుడి నుంచి వస్తుంది. నాలుగవదిగా అన్ని ఆచారాలకు మనము లోబడి
ఉండకూడదు. అవి చేసే వాళ్ళందరూ అన్యస్తులు గనుక వారి వలె మనము జీవించకూడదు. 5వదిగా, దెయ్యముల పాత్రలో చేతులు పెట్టే మనము దేవుని పాత్రలో చేతులు పెట్టడానికి ఏమాత్రం యోగ్యములు కాదు. అయోగ్యులమైన మన జీవితాన్ని సరిచేసుకుని నేటి దినం నుంచి ఈ 5 విషయాల్లో మనం ఎలా ఉన్నామో సరిచేసుకుని మనకు మనముగా దేవుని పాత్రలో ప్రతి నెల గడుపుతున్నప్పుడు ఆ పాత్రలో పరిశుద్ధుల వలె మనం చేతులు పెట్టి మన జీవితాలను కాపాడుకుందుముగాక, అపవాది క్రియలను లయపరచుదుముగాక. అట్టి కృపలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నీ ఉన్నతమైన వాక్యాన్ని బట్టి ప్రభువా, నేటి దినాన మేము యోగ్యులమో అయోగ్యులమో సంఘము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము ఎలా అయితే క్రమము లేకుండా జీవిస్తామో ఇంతవరకు, ఇదిగో నీ పాలు పంపులు పొందుతున్న మేము తండ్రి, ఇక నుంచి అయోగ్యముగా ప్రవర్తించక యోగ్యముగా ప్రవర్తించే వారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచి మేలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ 5 విషయాల్లో బిడ్డలు ఆలోచించి ఇక ఏమాత్రము కూడా అటువంటి తలంపులు రాకుండా అయోగ్యులుగా పాత్రలో చేతులు పెట్టకుండా దెయ్యములను దూరపరిచి పవిత్రులుగా యోగ్యులుగా నీ బల్లలో పాలు పంపులు పొందే కృప బిడ్డలందరికీ మాకును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.